ప్రపంచాన్ని ఎవరు నాశనం చేయాల్సిన అవసరం లేదు. జనాభా రేటు తగ్గితే గనక దానంతట అదే నాశనం అయిపోతుంది అని చెబుతున్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు. ఇప్పుడు భారతదేశంలో కూడా జనాభా తగ్గుదల రేటు పెరిగింది. ఇప్పుడు 2.1 ఉండాలి. అంటే ప్రతి మహిళ కూడా 2.1 కనాలి. కానీ ఈరోజు 1.9కి వచ్చేసింది భారత్. అదే కనుక జరిగితే భవిష్యత్తులో వృద్ధులు పెరిగిపోయి యువకులు తగ్గిపోతారు. యువకులు తగ్గిపోవడం వల్ల ఈ వృద్ధుల భారం యువకుల పైన పడుతుంది. పిల్లలు కూడా తగ్గిపోతారు. దానివల్ల భారతదేశం లేదా ఏ దేశమైనా సరే అస్తవ్యస్తత అయిపోతుంది. వ్యవస్థలు నాశనం అయిపోతాయి. ఈరోజు జపాన్ కూడా సేవకుల కోసం రోబోల్ని క్రియేట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. చైనా కూడా ఈరోజు వృద్ధుల దేశం అయింది. చైనా కూడా యువత తక్కువ అయిపోవడం వల్ల చాలా తక్షణ చర్యలు అయితే చేపడుతుంది. అక్కడ ఎన్నో హనీమూన్ ప్యాకేజీలు పెడుతుంది. జపాన్ కూడా అంతే. ఈరోజు భారత్ కూడా అదే పరిస్థితి. భారత్లో కనుక జననాల రేటు 3 ఉండాలి. ప్రతి మహిళ 3ని కనాలంటారు. కానీ ఈరోజు 2.1 ఉంది. కానీ అది కూడా తగ్గి 1.9కి వచ్చింది. ఇదే కనుక జరిగితే భవిష్యత్తు తరాలు నాశనం అయిపోతాయి. ఇది భారతదేశానికి చాలా పెనుముప్పుగా మారే అవకాశాలు ఉన్నాయని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు అన్నారు. అలాగే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్పారు. అలాగే స్టాలిన్ కూడా అదే చెప్పాడు. ఇప్పుడు మోదీ గారు కూడా అదే చెప్తున్నారు. యువత తగ్గకుండా ఉండాలి. అలా ఉండాలంటే సంతానోత్పత్తి పెరగాలి.